హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. నేను హర్యానాలో ఉంటా. ఎవరికన్నా 5 లేదా 10 గేదెలు కావాలంటే కాల్ చేయండి. వీడియో మొత్తం చూస్తే మీకు అవగాహన వస్తుంది. ఉన్నదే 3 నిమిషాలు, అంతా కూడా ఓపిక లేకుంటే ఇక మీరు వీడియో చూడకపోవడమే బెటర్. చూడండి, ఎవరైనా సరే మీరు గేదెను కొనే పర్సన్తోనే మీ డైరీ ఫామ్ సక్సెస్ ఫెయిల్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ కాబట్టి చూడండి, ఎవరైనా సరే వేరే పర్సన్ వేరే వాళ్ళ గేదెలు కొనిచ్చినప్పుడు లేదా అమ్మినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎవరికైతే కొనిచ్చారో కస్టమర్ ఫోన్ నెంబర్ మీరు తీసుకుంటే ఒక 10 గేదెలు కానీ 20 గేదెలు కానీ ఇచ్చిన వాళ్ళ నంబర్లు ఇస్తే వాళ్ళ షెడ్కి వెళ్ళి మీరు అడగొచ్చు, అన్న దీని రేట్ ఎంత, పాలు ఎంత అని. కానీ వాళ్ళ నంబర్స్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? దాని రేటు బయట పడుతుంది, దాని పాలు బయట పడతాయి అని చెప్పి ఇవ్వరు. కానీ మనం అట్లా కాదు. ఒక 5 నంబర్లు ఇస్తాం మీకు. 10 గేదెలు ఉన్న, 20 గేదెల నుంచి 30, 40, 50 గేదెలు ఉన్న కస్టమర్ నంబర్లు ఇస్తాను మీకు నేను. వాళ్ళ షెడ్కి వెళ్ళండి, విజిట్ చేయండి. ఏం తెలియకుంటే తెలుసుకోండి. అక్కడ నా కస్టమర్కి నేను చెప్తా, నేను మీకు ఎంతసేపు నా టైం ఇస్తాడు, నేను మాట్లాడిపిస్తా. సో ఈ రకంగా మన వర్క్ ఉంటుంది. సో చూడండి, చాలామంది గేదెల్ని చూడగానే అన్న దీని రేట్ ఎంత, పాలు ఎంత అని అడుగుతారు. సో ఆ 2 క్వశ్చన్లే అడుగుతారు. ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి, ఈ గేదెకి ఎంత రేట్ ఉండొచ్చు, దీని పాలు ఎంత పెట్టాలా, ఈ గేదె ఎక్కడిది, ఫస్ట్ ఇది హర్యానాదా, గుజరాత్దా, లేకపోతే బీహార్దా, లేకుంటే ఆంధ్రదా, ఫస్ట్ దాని మీకెంచి రేట్ ఉంటుందండి. చూడండి, లోకల్ గేదెలు ఇట్లాంటి ఎన్ని ఉన్నా మీరు వేస్తే, అదే హర్యానా గేదె అయితే లాంగ్ టైం పాలు ఇస్తుంది. ఏ గేదెలైనా మనకు 12, 14, 16 ఆ రకంగా పాలు ఇస్తాయి. రేటు ఇవి కొద్దిగా హైటు సైజు మీకు చూడండి, 2 గేదెలు సేమ్ ఉన్నాయి, సేమ్ పాలు ఇస్తాయి. కానీ రేటు వేరే ఉంటుంది. ఎందుకంటే ఏ 2 గేదెలు సేమ్ ఉంటాయి, పాలు సేమ్ ఇవ్వచ్చు, కానీ చూడడానికి కొమ్ములు, హైటు, సైజు, కలరు, అడ్డర్ డిఫరెన్స్, ఇవన్నీ డిఫరెన్స్ ఉన్నప్పుడు రేటు కూడా ఒక 5-10 వేలు అటు అవుతూ ఉంటుంది. చూడండి, ఈ గేదెలన్నీ కూడా 1,20,000, 30, 40 ఆ రేంజ్ వరకు మనం పెట్టి తీసుకోవచ్చు. కొద్దిగా సమ్మర్ ఉన్నప్పుడు కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే గేదెలు ఎక్కువ అయినాయి కాబట్టి అప్పుడు డిమాండ్ ఉంటుంది. సో పాత వాళ్ళే గేదెలు కొంటారు కాబట్టి ఖచ్చితంగా పాల షార్టేజ్ ఉంటుంది, కొద్దిగా డిమాండ్ ఉంటుంది. సో గేదెలకు రేట్లు ఇప్పుడు ఇంకా రాను పెరుగుతాయి. ఎందుకంటే గేదెలను ఎవరు, పాలకు రేట్ లేదు, గేదెలు కూడా దొరుకుతలేవు. చాలామంది పెట్టి తీసేస్తున్నారు, కటింగ్కి వెళ్ళిపోతున్నాయి. సో చూడండి, కంపల్సరీ మీ డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే గేదె తీసుకున్న తర్వాత 1 month 2 months లోపల మనం కట్టించుకోవాలా, హీటుకు రావాలా. కొన్ని గేదెలు హీటుకు రావు, అప్పుడు మీరు ఆ కొన్న గేదె వేస్ట్ అవుతుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలంటే, లాంగ్ టైం అంటే 8 నెలలు పాలిచ్చిందా, సంవత్సరం పాలిచ్చిందా, ఎన్ని రోజులకు హీట్కి వచ్చింది అనేది ముఖ్యం. చూడండి, ఈ గేదె హీట్కి వస్తే మనకు ప్రాబ్లం ఉండదు, రాకుంటే దాన్ని మనకు లాస్ అయిపోతూ ఉంటాము. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా మీకు ఇచ్చే ఛాన్స్ ఉండదు, నాకు తెలిసి ఎవరు కూడా ఇయ్యరు. నేను ఒరిజినల్గా రేట్లు చెప్తా ఉన్నా, మీకు ఓపెన్గా పాలు కూడా చెప్తా ఉన్నా. నా కస్టమర్ నెంబర్ ఇస్తా అంటున్నా, ఒక 5 నెంబర్ ఇస్తా. ఇంతకంటే ఇంకెక్కువ మీరు ఏం చేయలేరు. ఇవన్నీ గేదెలు కూడా జున్ను పాల మీద ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా జున్ను పాల మీదనే ఉంటాయి మనం కొనిచ్చే గేదెలు. కాబట్టి మీకు పాల లాస్ కూడా ఉండదు. మీరు ఇంటికి వచ్చేసరికంటే పాల మీదకి వస్తాయి. సో ఎవరికన్నా గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి, 100% మీకు ఇన్ఫర్మేషన్ అనేది